సూర్యాపేట జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. హుజూర్నగర్, గరిడేపల్లి, మఠంపల్లి, నేరుడుచర్ల మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలుల ధాటికి హుజూర్నగర్ మొత్తం దుమ్ముమయంగా మారింది. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ను వర్షం వదలనంటోంది. నగర వ్యాప్తంగా నల్లని మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై కనిపిస్తోంది. మధ్యాహ్నం తర్వాత పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్లో వర్షం పడుతోంది. హైదరాబాద్లో వర్షానికి సంబంధించి మరింత సమాచారం తార్నాక నుంచి మా ప్రతినిధి కల్పన అందిస్తారు. కల్పన, చెప్పండి, మీరున్న దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? మరి ఇంకా వర్షాలు కొనసాగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వాతావరణ శాఖ నుంచి ఎటువంటి అప్డేట్ ఉంది? హరిత, ముఖ్యంగా చెప్పాలంటే కూడా ఇటు వాతావరణ శాఖ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు హైదరాబాద్ నగరంలో కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం, పొద్దున్న నుంచి కూడా వాతావరణం ఒకలా ఉంది. ఆఫ్టర్నూన్ నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే ఒక్కసారిగా కూడా మేఘవృతంగా మారింది. దాదాపు మన పలు ప్రాంతంలో చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మనకు వర్షం అనేది పలు ప్రాంతాల్లో కురుస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు కుకట్పల్లి, జేఎన్టీయు, మియాపూర్ ఆ ప్రాంతాల్లో వర్షం మొదలై ప్రస్తుతం చూసుకున్నట్టయితే నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కురుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇటు ఉప్పల్ కావచ్చు, దాంతోపాటు ఎల్బీ నగర్ కావచ్చు, వనసలిపురం, రామంతపూర్, తార్నాక, ఓయూ, దాంతోపాటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కావచ్చు. సో ఈ ప్రాంతాలను అయితే ప్రస్తుతం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు అయితే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఎక్కువగా మనకు ఉరుముల మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేసింది. మనం చూస్తూ ఉన్నాం, దాదాపు గత 5 రోజుల నుంచి కూడా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. మొన్న హైదరాబాద్లో కూడా మనం చూసుకుంటే దాదాపు కుండపోత వర్షం నమోదైందని చెప్పుకోవచ్చు. సో అట్లాంటి రెయిన్ అయితే ఈ రోజు హైదరాబాద్లోనైతే లేదని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. కాకపోతే ఉరుముల మెరుపులు, ఈదురుగాలకు సంబంధించి అయితే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, వాళ్ళకైతే ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం అయితే జరిగింది. సో నగర వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే ఈ ప్రాంతం ఒక 3 నుంచి 4 గంటల వరకు అయితే హైదరాబాద్లో తేలికపాటి నుంచి అయితే మోస్తారు వర్షాలు, అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షం అయితే నమోదయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు మనం రాత్రి చూసుకున్నట్టయితే హైదరాబాద్లో రాత్రి కూడా మనకు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి దాదాపు భారీ వర్షం అయితే ఈ రోజు అయితే నమోదయ్యే అవకాశం లేదని, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకైతే అవకాశం ఉందని చెప్పింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనకు ఋతుపవనాలు, వానాకాలం అనగానే మనకు నైరుతి ఋతుపవనాలు కీలకంగా చెప్తూ ఉంటారు. మరి అట్లాంటి ఋతుపవనాలు అయితే రేపు అండమాన్ నికోబార్ దీవుల్లో తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత కేరళను తాకి మనకు తెలంగాణ. థ్యాంక్ యూ కల్పన.